న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో బెన్యామీను గోత్రంలో 700 మంది ఎంపిక చేయబడిన యోధులు ఉన్నారట. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళందరూ ఎడమ చేతి వాటం కలవాళ్ళు. వీళ్ళు వడిసెలతో రాయి విసిరితే అది వెంట్రుక వాసిలో కూడా గురి తప్పేది కాదట. అంటే అంత ఖచ్చితంగా గురిపెట్టగలరు. ఒకే సైన్యంలో 700 మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండటం, వాళ్ళందరూ అంత గొప్ప యోధులు అవడం చాలా అసాధారణమైన విషయం కదా. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను. ఇతని పేరు అబ్షాలోము, రాజైన దావీదు కుమారుడు. 2వ సమూయేలు 14వ అధ్యాయంలో ఇతని జుట్టు గురించి ఒక వింతైన విషయం ఉంది. అతని తల మీద జుట్టు చాలా ఒత్తుగా బరువుగా ఉండేదట. అలా కత్తిరించినప్పుడు ఆ జుట్టు బరువు దాదాపు 2.5 కిలోలు 200 షెకల్స్ ఉండేదట. ఇది కూడా చాలా విచిత్రంగానే ఉంది కదా. అంతేకాక 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో ఇంకో వ్యక్తి గురించి ఉంది. ఇతను కూడా చాలా పొడుగుంటాడు. ఇతని ప్రతి చేతికి 6 వేళ్లు, ప్రతి కాలికి 6 వేళ్లు, మొత్తం 24 వేళ్లుండేవట. ఇవన్నీ దేవుని సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని కొన్నిసార్లు మనకు అర్థం కాని విషయాలను చూపిస్తున్నాయి. ఇక సంతానం విషయంలోకి వస్తే 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయంలో రెహబాము అనే రాజు గురించి ఉంది. ఇతనికి 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు ఉండేవారట. వీరి ద్వారా అతనికి మొత్తం 88 మంది పిల్లలు పుట్టారట. 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు. ఎంత పెద్ద కుటుంబమో కదా. ఇప్పటి వరకు చూసినవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేవి మరో ఎత్తు. ఇవి ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధమైనవి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు చీకటి పడిపోతే శత్రువులను ఓడించడం కష్టమవుతుందని గ్రహిస్తాడు. అప్పుడు అతను విశ్వాసంతో ఒక సాహసోపేతమైన ప్రార్థన చేస్తాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దాదాపు ఒక రోజంతా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి అస్తమించలేదు. సృష్టిని నియంత్రించే దేవుడు తన బిడ్డ ప్రార్థన విని సూర్యుడిని ఆపేశాడు. మన జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? మన దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ కావాలా? ఇంకో సంఘటన దీనికి వ్యతిరేకంగా జరిగింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజుకు మరణకరమైన రోగం వస్తుంది. అతను దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన విని అతని ఆయుష్ను మరో 15 సంవత్సరాలు పెంచుతానని వాగ్దానం చేస్తాడు. దానికి సూచనగా ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు హిజ్కియా ఆహాజు గడియారపు ఫలకం మీద ముందుకు వెళ్లిన సూర్యుని నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళాలి అని కోరుకుంటాడు. దేవుడు అలాగే చేస్తాడు. సూర్యుని గమనాన్నే వెనక్కి తిప్పాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కాలానికి ప్రకృతికి అతీతుడు.